వ్యూయర్స్, దిస్ ఈజ్ జినితా. వెల్కమ్ టు హ్యాపీ వ్లాగ్స్. ఉదయాన్నే ఒక మంచి టిఫిన్తో డే స్టార్ట్ చేస్తే డే అంతా ఎంతో యాక్టివ్గా ఉంటాము. మరి అందరికీ మొదటిగా గుర్తొచ్చేది టిఫిన్ అనగానే దోశ. మరి మన భాగ్యనగరంలో అలాంటి మంచి దోశ ఎక్కడ దొరుకుతుందంటే దానికి ఒక బెస్ట్ ఆన్సరే మన పంచకట్టు దోశ. సో ఈరోజు పంచకట్టు దోశ దగ్గరకు వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, నెయ్యి కారం దోశ అనేది స్పెషల్ అంట. సో లెట్స్ గో. పంచకట్టు దోశ దగ్గరకు వచ్చాము, వెళ్ళి తిని అసలు వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. పంచకట్టు దోశకు వచ్చాను. ఇప్పుడు ఈ నెయ్యి కారం అనే దోశ అని నేను టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉందో మీకే చెప్తాను. వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది ఒక్కటే టేస్ట్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని టేస్ట్ చేసి మళ్ళీ చెప్తాను మీకు రివ్యూ. मैडम ये टेस्ट करो, हमारा घी इडली है, घी पोंगल है, ये फेमस है हमारा. एक बार टेस्ट करके मेरे को बताओ मैडम. థ్యాంక్ యూ భయ్యా. సో పంచకట్టు దోశ ఇంకా నాది కంప్లీట్ అవ్వలేదు, అన్న అప్పుడే తీసుకొచ్చాడు. పొంగల్ అసలు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే నెయ్యి. అసలు వీళ్ళ స్పెషాలిటీ చూడండి, దీంట్లో కూడా పొంగల్లో కూడా ఎంతలా నెయ్యి వేశారు. అసలు వీళ్ళ స్పెషాలిటీ నెయ్యి అంట, అందుకే ఇంత టేస్ట్ ఉంది. చూడండి నెయ్యి కారుతుంది. పొంగల్ ఇచ్చాడన్న. ఇంకొకటి ఇది ఇడ్లీ కారం అంట, దీంట్లో కూడా నెయ్యి వేసారు పైనుంచి. ఏమంటారు సార్, అరటి ఆకులు. దానికి ఇక్కడ మనకి బౌల్ వీళ్ళు చట్నీ ఇచ్చిన బౌల్ కూడా అరిటాకుది చెట్టు మొదళ్ళు ఉంటాయి కదా, ఆ మొదళ్ళతో తయారు చేసినవి. చూడండి, అంటే మనం ఈజీగా చెప్పాలంటే మనం ఒక కట్టెతో తయారు చేసిన బౌల్లో ప్లేట్లో తింటున్నాము. ఇది కూడా చూడండి, బౌల్ చూడడానికి ఎంత బాగుంది. అరిటాకు మొదళ్ళతో చేశారు ఇది. సో నిజంగా కూడా ఇక్కడ అన్ని స్పెషాలిటీగానే ఉన్నాయి. డిషెస్ బాగున్నాయి, బాగా నెయ్యి వేశారు, అన్నీ టేస్టీగా ఉన్నాయి. ప్లేట్స్ కూడా మనకి నీట్గా, ప్రకృతికి ఎలాంటి ప్లాస్టిక్స్తో అయితే ప్రకృతికి హాని కలుగుతుంది అలా ఏం కాకుండా వీళ్ళు ఎంత నీట్గా చేశారు. థింకింగ్ కూడా బాగుంది. అసలు దీన్ని చేయడానికి ఇలా ప్లాన్ చేసుకొని దీంట్లో చేస్తే బాగుంటుంది అని అనుకోవడానికి అసలు రీజన్ ఏంటిదో అన్నీ మళ్ళీ తెలుసుకుందాం ఒకసారి. ఇనఫ్, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. నా స్టమక్కి పడినంత నేను తినేసాను. ఇంకా ఈ డే అంతా నేను ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. వచ్చారు సార్, వచ్చారు. ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
సో ఇప్పుడే తిన్నాను సార్, చాలా బాగుంది సీరియస్లీ. ప్రతి ఐటమ్ ఇప్పుడు నేను ఇక్కడ 3 ఐటమ్స్ టేస్ట్ చేశాను, 3 ఐటమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అసలు పంచకట్టు దోశ అంటే ఫేమస్, అంటే ఎందుకు ఫేమస్ అనుకుని ఒక క్వశ్చన్ మార్క్తో వస్తారు ఇక్కడికి ఎవరైనా. ఇక్కడికి వచ్చి దోశ ఈ ఫుడ్ తిన్న తర్వాత 100% వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఏంటిది అన్నది. సో ఇప్పుడు ఆ సార్ని అడిగి తెలుసుకుందాం పంచకట్టు దోశ గురించి. సో సార్, ఎంత టైం నుంచి రన్ చేస్తున్నారు ఈ హోటల్? ఇది లాస్ట్ 2.5 years నుంచి రన్ చేస్తున్నాము. మాకు ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బంజారా హిల్స్ బ్రాంచ్, సెకండ్ వచ్చేసి ఇది మాదాపూర్ బ్రాంచ్. ఇప్పుడు థర్డ్ ప్రగతి నగర్లో కూడా ఓపెన్ చేస్తున్నాము, కూకట్పల్లి ప్రగతి నగర్లో. సో ఇది యాక్చువల్లీ అథెంటిక్ రాయలసీమ క్విజిన్ అనమాట. సో మీకు ఇక్కడ ఎవ్రీథింగ్ రాయలసీమ టేస్ట్ ఉంటుంది. సో ఇది ఎందుకు పంచకట్టు దోశ అని పేరు వచ్చింది అని అంటే, రాయలసీమలో మాకు దోశ పంచకట్టుకొని దోశ చేయడం అనేది ఒక ట్రెడిషన్ అనమాట. సో మనం ఆ ట్రెడిషనల్ ఫుడ్ని ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం అని చెప్పి, పేరు ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి మనం పంచకట్టు దోశ అని పేరు పెట్టాం. సో కంప్లీట్లీ ఏదైతే ఇక్కడ మెటీరియల్ కానీ అన్నీ కూడా మా ఊర్ల నుంచి తెప్పిస్తాము, నెయ్యి కూడా అక్కడ నుంచి తెప్పిస్తాము, పల్లీలు కానీ ఎవ్రీథింగ్. సో మా దగ్గర మంచి పల్లి పండుతుంది అన్నమాట. సో అక్కడ నుంచి అన్నీ తెప్పిస్తాం. సో దానివల్ల మీకు ఈ టేస్ట్ ఇది ఉంటుంది. అంటే మొత్తం టిఫిన్స్లో దోశలు ఎన్ని రకాలు దొరుకుతాయి? మొత్తం టిఫిన్స్ ఎన్ని రకాలు దొరుకుతాయి? సో ఇక్కడ వచ్చేసి వైడ్గా చెప్పాలంటే 4 వెరైటీస్. ఒకటి దోశ, ఇడ్లీ, పొంగల్, ఉప్మా. దాంతోపాటు గులాబ్ జామున్ ఉంటుంది, జున్ను ఉంటుంది, నన్నారి డ్రింక్ ఉంటుంది, ఫిల్టర్ కాఫీ ఉంటుంది. దోశలో వచ్చేసి నెయ్యి కారం దోశలు స్పెషల్ అనమాట. నెయ్యి కారం దోశ, నెయ్యి కారం ఆనియన్ దోశ, నెయ్యి కారం మసాలా దోశ, నెయ్యి కారం ఉప్మా దోశ, ఊతప్పం, ఇవన్నీ స్పెషల్. నెయ్యి ఇడ్లీ వచ్చేసి స్పెషల్. పొంగల్ చాలా బాగుంటుంది. మనకు పొంగల్ కూడా యునిక్ టేస్ట్ ఉంటుంది, ఎక్కడే కానీ ఈ టేస్ట్ దొరకదు. సో అంత టేస్టీగా ఉంటుంది పొంగల్ కూడా. సో ఇది ఇక్కడ వెరైటీస్. సో సార్, ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చి తింటారని విన్నాము. సో అది ఏంటి సార్, నిజమేనా? సో రీసెంట్గానే మొన్న లాస్ట్ వీక్ రాజమౌళి గారు, కీరవాణి గారు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. తర్వాత డైరెక్టర్స్, ఫిలిం యాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్, చాలామంది ఎమ్మెల్యేస్, ఎంపీస్ వస్తూ ఉంటారు రెగ్యులర్గా. మినిస్టర్స్, ఏపీ నుంచి మినిస్టర్స్ చాలామంది వస్తారు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఇట్లా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ. సో రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి అన్నీ. సో టేస్ట్ మాది బాగా మెయింటైన్ చేస్తాం, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా అనేది వస్తూ ఉంటారు మన దగ్గర. సో సార్, ఇప్పుడు ఇక్కడ నేను తిన్న ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కదా. ఇక్కడ వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఏం ఆర్డర్ చేస్తారు? ఎక్కువగా వాళ్ళకి ఇష్టమైనది ఏంటిది ఇక్కడ? బేసికల్ ఏంటంటే ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ మెన్యూ ఏమి ఉండదు. ఉన్నది వెరీ సింపుల్ మెన్యూ. మేము ఏదైతే బెటర్ ఇవ్వగలుగుతామో, ఎక్సలెంట్గా ఇవ్వగలుగుతామో అవే మాత్రమే ఉంటాయి మా మెన్యూలో. సో కాబట్టి ఏ ఐటమ్కి దాని ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. ఇప్పుడు నెయ్యి కారం దోశలు, నెయ్యి కారం ఆనియన్ మసాలా, ఈ దోశలకి దానికి సంబంధించిన కస్టమర్స్ ఉన్నారు. పొంగల్కి ఎస్పెషల్లీ ఓన్లీ పొంగల్ తినడానికి కూడా వస్తారు. మా ఇడ్లీ చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఆ ఇడ్లీ తినేదానికి కూడా వస్తారు. సో ఇట్ డిపెండ్స్. వాళ్ళు కొంతమంది ఏంటంటే అన్నీ ట్రై చేస్తారు. సో ఇట్లా ఇది అని పర్టికులర్గా లేదు, అన్ని ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సార్, ఇప్పుడు నేను చూసినట్లయితే ఇక్కడ తింటున్న ఫుడ్ కూడా నార్మల్గా అయితే మనకి స్టీల్, ప్లాస్టిక్ వాడతారు. మీరేదో డిఫరెంట్గా, నేను ఇందాక అక్కడ అన్నని అడిగాను, నాకు అర్థం అవ్వలేదు ఏంటిదో. అయితే నేను చూసాను ఈ బౌల్ డిఫరెంట్గా ఉందని చెప్పేసి అన్నని అడిగితే, అరిటాకుది జడలు ఉంటాయి కదా కింద. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గకుండా మంచిగా జాగ్రత్తలు, నీట్నెస్ అంతా కూడా, టేస్ట్ కూడా అన్నీ ఎంత బాగున్నాయి సార్ని అడిగి తెలుసుకున్నాం కదా. సో తప్పకుండా పంచకట్టు దోశ మాదాపూర్లో ఉంది, ఒక్కసారైనా వచ్చి ట్రై చేయండి. మీకు ఒకవేళ దోశ సరే, దోశ లైటే మీకు అనుకుంటే ఇడ్లీ కూడా బాగుంది, పొంగల్ బాగుంది, ఉప్మా బాగుంది. ప్రతి ఐటెం కూడా ఇక్కడ నెయ్యితో చేసి ఒక స్పెషాలిటీ ఉంది. తింటుంటే మీకు తిన్న ఐటెం కంటే ఇక్కడ ఉన్న ప్లేట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కసారి అయితే వచ్చి తప్పకుండా ట్రై చేయండి. సో సార్, ఇందాక ఏదో డ్రింక్ స్పెషల్ అన్నారు కదా. సో నన్నారి డ్రింక్ ఉంటుందండి. సో సోడా అండ్ నన్నారి జ్యూస్ తోటి చేస్తాము. నన్నారి అనేది అది ఒక రూట్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసిన లిక్విడ్, అది దాన్ని చేసి మనము డ్రింక్ చేస్తాము. సో అది చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో విచ్ ఇస్ బాడీ సోడా, నన్నారి లిక్విడ్, సోడా, లెమన్. ఏంటి సార్? నన్నారి. నన్నారి 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 అంటే ట్రీయా సార్ ఏదన్నా? నన్నారి రూట్ వస్తుంది. నన్నారి అంటే నన్నారి చెట్టు రూట్ తోటి అవుతుంది అది. ఓకే, ఓకేనా? సో నన్నారి రూట్తో తయారు చేసిన ఒక జ్యూస్ ఇది. తాగి చెప్తాను ఎలా ఉందో. దీంట్లో లెమన్, సోడా ఉంది. చాలా బాగుంది టేస్ట్ కూడా.
ఇది మనం తిన్నాక మంచిగా బ్రేక్ఫాస్ట్ తర్వాత అసలు ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంది. మీరు దోశ తిన్నాక ఇడ్లీ ఏం తింటే మీరు అది తిన్నాక ఇది ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నాకు ఇప్పుడే తెలిసింది స్పెషల్గా నన్నారి జ్యూస్ అని చెప్పేసి. సో ఇక్కడ దోశ తినడానికి వచ్చిన కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఇక్కడ ఏంటో ఫేవరెట్ అన్నది. హాయ్ అండి. సో ఇక్కడ ఎంత టైం నుంచి వస్తున్నారు మీరు దోశ తినడానికి? ఫస్ట్ టైం అండి ఇవాళ. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది దోశ? పర్లేదు, బాగుందండి. బాగుందా? అంటే ఇక్కడ ఈ స్పెషల్ అని తెలిసి వచ్చారా తినడానికి? బయట రిఫర్ చేసి వచ్చారు. బయట ప్రిఫర్ ఎవరు చేశారు? కానీ బయట ఎక్కడ బాగుంటాయంటే చెప్పారు, వచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నైసా? బాగుందండి. ఏ దోశ తింటున్నారు మీరు? ఆనియన్ దోశ. థ్యాంక్ యూ సార్. సో హాయ్ అండి. హాయ్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ దోశ తినడానికి? పాస్ట్ 1 వీక్ నుంచి పాస్ట్ 1 వీక్ నుంచి. డైలీ వస్తున్నారా తినడానికి? వస్తున్నాం. ఏ దోశ మీకు ఫేవరెట్? పాలయం దోశ చాలా బాగుంది టేస్ట్. చాలా బాగుంది టేస్ట్. యాక్చువల్లీ ఇక్కడ స్పెషల్ బాగా నెయ్యి వల్ల వస్తుంది, సో అది స్పెషల్ అన్నిటికంటే. సో మళ్ళీ మళ్ళీ వస్తుంటారు ఇంకా తినడానికి? పక్కా బాగుందండి. థ్యాంక్ యూ మ్యామ్. సో అమ్మ ఎప్పటి నుంచి ఇక్కడ దోశ తింటున్నారు? మీకు ఇష్టమైన దోశ ఏంటిది? దాని గురించి ఎక్స్పీరియన్స్ చెప్పండి, దానివల్ల మీకు వచ్చే ఎక్స్పీరియన్స్. కారం దోశ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.